హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనము డెలివరీకి వెళ్ళే ముందు మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటే సిజరీన్ చేసుకునే వాళ్ళు మనము ఎప్పటి వరకు ఫుడ్ తినాలి అంటే ఏ టైం వరకు మనం ఫుడ్ తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. 100% రిప్లై అయితే ఇస్తాను. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మనము సి సెక్షన్‌కి ఎళ్తూ ఉంటాం. అంటే సిజేరియన్‌కి వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఒకవేళ మార్నింగ్ సిజేరియన్ చేస్తారు అన్నట్టయితే నైట్ మనము ఏదైనా తీసుకోవచ్చు. అంటే మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ అనేది తీసుకోవచ్చు. అంతే అందుకే చాలామంది చెప్తూ ఉంటారు డెలివరీ అవ్వక ముందునే ఏమైనా ఇష్టం ఉంటే చెప్పండి తీసుకుందురు తినేద్దురు అని చెప్తూ ఉంటారు. కానీ సిజరైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు తినకూడదు అని చెప్పి మనం పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారండి. అందువల్ల మనకి సిజేరియన్‌కెళ్ళే ముందు ఏది తినాలనిపిస్తే అది తినేయండి ఆ రోజు నైట్. ఓకే. మార్నింగ్ మనకి సి సెక్షన్ చేస్తారు అంటే మనకు ఖచ్చితంగా ఒక 6 అవర్స్ ముందు మనము ఓన్లీ ఫ్లూయిడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా. ఫ్లూయిడ్స్ మాత్రమే తీసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే అనీమియా పెడతారు. ఆ అనీమియా వేసినప్పుడు మనకి చాలా అంటే మోషన్ అంతా అయిపోతుందనమాట. ఆ అనీమియా కోసం మనము వాటర్‌లు మాత్రమే తీసుకుంటే బెస్ట్. ఎక్కువ టైర్డ్ అయిపోకుండా ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే తెలియక ఇడ్లీ అలాగే ఫుడ్ అనేది పెట్టేసాను. నాకు తెలియదనమాట. అందువల్ల ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి నెక్స్ట్ అలా చేయకుండా ఉంటామన్నమాట. ఇక ఫుడ్ అనేది తీసుకోకూడదు. సాఫ్ట్‌గా ఇయి కూడా తీసుకోకూడదు. ఇడ్లీ కూడా తీసుకోకూడదు ఫ్రెండ్స్. కానీ ఫ్లూయిడ్స్ మాత్రమే తీసుకుంటే మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అంటే భయం అనేది ఉండదనమాట. ఈ విధంగా మనము డెలివరీకి వెళ్ళిన తర్వాత మనకి ఆ మత్తు ఇంజెక్షన్ ఏ విధంగా ఇస్తారు అంటే బెండ్ చేస్తారనమాట. నాకైతే అలానే అంటే నడుము దగ్గర అంటే మనము ఈ తల ఉంది కదా! తల వచ్చేసి ఇట్లా కొంచెం వంచుతారనమాట. అంటే బెండ్ అయితే మనం మామూలుగా వంగితే ఎలా అంటే మనం ఏ విధంగా వంగుతాం ఫ్రెండ్స్ ఆ విధంగా ఇట్లా బెండ్ చేస్తారు. అలా బెండ్ చేసి వెన్నెముకకి అక్కడ ఇంజెక్షన్ అనేది ఇస్తారు. అక్కడ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనకి వేసినట్టు కూడా ఫీలింగ్ ఉండదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంజెక్షన్ వేసుకున్నంత ఊరికే గుచ్చినట్టు అనిపిస్తుంది. కానీ అప్పటికి మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మతి లేకుండా అయిపోవడం పెయిను ఒకవేళ అక్కడ ఎంతన్నా కోసుకొనివ్వండి. మనకి అసలు ఏం తెలీదనమాట. ఆ విధంగా అయితే మనము మన బాడీనంతా వాళ్ళు స్పర్శ లేకుండా అయిపోతుంది ఆ ఇంజెక్షన్ వల్ల. అందుకే మనం చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. మనము ఆపరేషన్ చేసేది మొత్తం అంతా చూస్తుంటాము. కానీ మనకి పెయిన్ అనేది ఉండదు. తర్వాత మనకి డెలివరీ అంటే సి సెక్షన్ అయిపోయింది. కుట్లన్నీ వేసేస్తారు. బెడ్ మీద పడుకోబెడతారు. అప్పుడు మనకి ఖచ్చితంగా ఒక 2 అవర్స్, 4 అవర్స్‌కి కొంతమందికి 4 అవర్స్ కూడా వస్తుంది మత్తనమాట. ఆ విధంగా మత్తి వచ్చినప్పుడు మనము అప్పుడు పెయిన్ అనేది కొంచెం అనిపిస్తుంది. ఓకేనా. ఒక 4, 5 డేస్ మనము జాగ్రత్తగా ఉండాలి. అలాగే సాఫ్ట్‌గా ఉండేటివి ఏమైనా తీసుకోవాలి. తొందరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది తీసుకోవాలి. మసాలా అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే ఆ టైంలో గనక నీకు గనక మోషన్స్ అయ్యాయంటే ఇంక చెప్పలేం ఫ్రెండ్స్ అసలు. అందువల్ల మనము సాఫ్ట్‌గా ఉండేది ఏదన్నా కొంచెం అన్నం, రసము అలాగే ఇడ్లీ ఓకే. దానికి సంబంధించి దోస అలాంటి సాఫ్ట్‌గా ఉండేవాటివి తినడం వల్ల ఉప్మా అలాగే ఓట్స్ ఉప్మా ఇలాంటివి తీసుకుంటే మనకి ఏ ఇబ్బంది లేకుండా సాఫ్ట్‌గా అంటే తొందరగా డైజెస్ట్ అయ్యి ఫ్రీగా మోషన్ అనేది అవుతుంది. అరటి పండ్లు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి ఇలాంటప్పుడు. ఓకేనా. ఈ విధంగా మనకి డెలివరీకి వెళ్ళే ముందు ఏ విధంగా ఉండాలని తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.